పెద్దవాళ్ళకి కొంతమందికి ఎయిర్వే స్ట్రక్చర్స్ ఏంటంటే అబ్నార్మల్గా పెరగడం వల్ల ఏజింగ్ ప్రాసెస్లో పెరుగుతాయి. సమ్టైమ్స్ జెనెటికల్ కాజెస్ ఉండవచ్చు, ఎక్వైర్డ్ సెకండరీ కాజెస్ కూడా ఉంటాయి. కొంతమంది లావుగా ఉండడం వల్ల కూడా రావచ్చు. సో ఈ మల్టిపుల్ కాజెస్ వల్ల స్నోరింగ్ వస్తుంది. ఈ స్నోరింగ్ వల్ల ఏం జరుగుతుందంటే మన అప్పర్ ఎయిర్వే బ్లాక్ అవుతుంది, ఆక్సిజన్ సరిగా అందదు. ఆక్సిజన్ అందనప్పుడు మన బ్రెయిన్ మనం పడుకొని నిద్రపడుతున్నప్పుడు గురకబెడుతున్నప్పుడు బ్రెయిన్ అలర్ట్ అయిపోతుంది. ఆక్సిజన్ అందకపోతే అలర్ట్ అయిపోయి మేము మెలకు వచ్చేటట్టు చేస్తాం అనమాట. స్లీప్ యాప్నియా అంటారు. సో వెరీ గుడ్. అయితే ఈ ఎపిసోడ్స్ నిద్రపోవడం మెలకు రావడం అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. కొంతమందికి 500-600 ఎపిసోడ్స్ కూడా జరుగుతాయి సివియర్గా ఉన్న వాళ్ళకి. సో ఆ 500-600 ఎపిసోడ్స్ జరిగిన ఆ పర్సన్కి అన్ని గుర్తుండవు, ఒక 2-3 జరిగినట్టుగా గుర్తుంటాయి అనమాట. అంతే. సో వాళ్ళకి ఏమవుతుందంటే ఎప్పుడైతే ఆక్సిజన్ అందదో హార్ట్కి మెయిన్ ఫంక్షన్ ఏంటి, బాడీ అంతా ఆక్సిజన్ సప్లై చేయాలి. మన ఆక్సిజనే అందకపోతే హార్ట్ ఆక్సిజన్ సప్లై చేయలేదు, వేగంగా కొట్టుకుంటుంది. హార్ట్ వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ చేసి బ్లడ్ వెసల్స్ అన్ని ప్రెషర్ పెరిగిపోతుంది అనమాట. హైపర్ టెన్షన్, బీపీ పెరుగుతుంది. బ్రెయిన్ అంతా నైట్ అంతా వర్క్ చేస్తూనే ఉంటుంది నిద్రపోకుండా. దానివల్ల డే టైం టైర్డ్నెస్ ఉంటుంది. సో దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, సిస్టమిక్ కాంప్లికేషన్స్, హైపర్ టెన్షన్, హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది, అలాగే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. డే టైం స్లీపీగా ఉండడం వలన సోషల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి ఆఫీస్లో వర్క్ చేయలేకపోవడము, ఇంకోటి నైట్ టైం వైఫ్తో వచ్చే సోషల్ ప్రాబ్లమ్స్. అదే కాకుండా ఎక్సెస్ టైర్డ్నెస్ వలన ట్రావెలింగ్ చేశారనుకోండి, ఎస్పెషల్లీ కార్ డ్రైవింగ్, లాంగ్ డిస్టెన్స్ చేస్తే వాళ్ళు ఎప్పుడు నిద్రపోతున్నారో కూడా వాళ్ళకి తెలియదు. అంత డీప్ స్లీప్ వచ్చేస్తుంది అనమాట. యాక్సిడెంట్స్ ప్రోన్ ఉంటారు. అవును, వీళ్ళందరికీ లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. న్యాచురలీ నార్మల్గా ఒక యావరేజ్ పర్సన్ ఇప్పుడున్న సైంటిఫికల్ టెక్నాలజికల్ అడ్వాన్స్డ్ వరల్డ్ 70-80 ఇయర్స్ హెల్తీగా బతకడానికి అవకాశం ఉంది ఇప్పుడున్న టెక్నాలజీలో. ఈ స్లీప్ యాప్నే ఉన్న వాళ్ళకి 40-50 ఇయర్స్లోనే హైపర్ టెన్షన్, డయాబెటీస్, కార్డియాక్ అరెస్ట్, బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చి చనిపోయే అవకాశం ఉంటుంది. సో అలాగే చిన్న పిల్లల్లో టాన్సిల్స్ అడినప్పుడు వాళ్ళ గ్రోత్ అప్పటి నుంచే ఉండదు, ఇంకా చిన్నప్పటి నుంచే ఉండదు.